వరంగల్ ట్రై సిటీలో హాఫ్ మ్యారథాన్ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. హెల్త్ అండ్ హెరిటేజ్ దాన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడ 23rd సండే నవంబర్ 23కు కాళోజీ కళాక్షేత్రం నుంచి 21.1K, 10K, 5K దీన్ని తీసుకోబోతున్నారు. దీనికి క్రెడై వాళ్ళు కానివ్వండి మెయిన్ సపోర్ట్గా స్పాన్సర్ చేయడానికి, ఇంకా మిగతా వాటిని కూడా చాలామంది స్పాన్సర్ చేయడానికి వస్తున్నారు. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వరంగల్ని ఒక డైనాసిటీ ఉన్నటువంటి దానికి ఇది ఉన్న మన వరంగల్ని ప్రజలకు ఉన్న కళలు ఇక్కడున్న నైపుణ్యం వీటన్నిటిని కూడా ప్రపంచానికి తెలియపరిచే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవటం వలన వరంగల్కున్న గొప్పతనం కాకతీయ డైనాసిటీకి సంబంధించింది. వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్కి కూడా లేనంత పెద్ద హిస్టరీ వరంగల్కు ఉన్నది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న డోమ్స్ కూడా వరంగల్కి సంబంధించినవి కాకతీయ డైనాసిటీ. కాబట్టి ఈ కార్యక్రమం హెల్త్ పరంగా కానివ్వండి, హెరిటేజ్ పరంగా కానివ్వండి, అన్ని విధాల ఉపయోగము. దీనికి అందరూ కూడా వరంగల్ సిటీ ప్రజలందరూ కూడా సహకరించాలి. స్పాన్సర్స్ ఉన్న అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముందుకు రావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా క్రెడై వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముందుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచనతో రావటం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ రన్నర్స్ ప్రెసిడెంట్ని. ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఒక 1 year నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున జూన్ 8 రోజున ఒక రన్ కండక్ట్ చేసాం హైదరాబాద్లో. దానికి ఒక 2000 పీపుల్ వచ్చారు. ఫస్ట్ టైం 2000 పీపుల్ అంటే అంత ఈజీ కాదు, బట్ వీ మొబిలైజ్డ్ విత్ ఇన్ వన్. ఇక్కడ కూడా అలానే మన వరంగల్లో కూడా మేము కూడా ఒక 2000 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్టిసిపెంట్స్ని. దీనికి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, దీనికి క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. 10Kకి 5Kకి అమ్మాయిలకి సపరేట్, అబ్బాయిలకి సపరేట్ ఉంటాయి. దీనికి విజయవంతం కావాలంటే మీరు అందరూ ఎవ్రీబడి సపోర్ట్ కావాలి. ఇక్కడ ఫస్ట్ ఎవ్రీ డే మీరు ఫస్ట్ తిన్నారా అడుగుతాం, భోజనం చేసాం, ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తారా, పరిగెత్తారా అని అడగండి. ఇక్కడ రోజు అలా అడిగితే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటూ తర్వాత ఈవెంట్కి ప్రిపేర్ అవుతారు. థ్యాంక్ యూ. వరంగల్ ట్రై సిటీ హాఫ్ మ్యారథాన్ గురించి లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తుండే. అన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ కోసం నేను వచ్చారని ఇక్కడ సరస్వతి గారు వీళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ వరంగల్లో. నవంబర్ 23కి క్రెడై వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మేము సపోర్ట్ చేస్తాం దీని ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఎవ్రీ ఇయర్ 4th సండే ఆఫ్ నవంబర్లో దీన్ని కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానివల్ల ఆ వీకెండ్ ఏదైతే ఫ్రైడే రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి మనకి ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ ఎస్పెషల్గా మనకు టూరిజం అనేది పెంచాలనే దాంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అదే హెల్త్ పైన కూడా అవేర్నెస్ కోసం కూడా, ఎందుకంటే మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కానీ వడ్డేపల్లి కానీ కేయూలో కానీ పొద్దున్న చాలామంది రన్నర్స్ తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఏ ఈవెంట్ అనేది జరగలేదు ఇప్పటివరకు. సో దీన్ని ఒక అఫీషియల్గా తెలంగాణ రన్నర్ అసోసియేషన్స్ తోటి అసోసియేట్ అయ్యి ఇక్కడ వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ కూడా ఒకటి క్రియేట్ చేసి అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి స్పాన్సర్స్ అయితేనేమి మిగతా వాళ్ళు కూడా దాంట్లో పోలీస్ అందరు సపోర్ట్ తీసుకుంటాం. తప్పకుండా కలెక్టర్ అని కమిషనర్ వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేసేసి దీన్ని పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. సో దానికి మీడియా సపోర్ట్ ఎస్పెషల్గా మీ అందరి సపోర్ట్ ఉంటేనే మనం ఇది ఇంకా సక్సెస్ చేయొచ్చు.